దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ గజానన మహారాజ్ దిగంబర శ్రీ గజానన విజయము అధ్యాయము 10 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ బాలాపూర్లో మకలాల్ అగ్రవాల్ అనే ఒక సజ్జనుడుండేవాడు. అతనింటిలో ఒక చెడు స్వభావం కలిగిన ఆవు ఉండేది. ఊరంతా ఇష్టం వచ్చినట్లు తిరిగేది. గ్రామంలో పిల్లా పెద్ద అనే విచక్షణ లేకుండా అందర్నీ కాళ్లతో తొక్కేసేది. బలవంతులైతే వాళ్ళని కొమ్ములతో పొడిచేది. ఏదో ఒక దుకాణంలోకి వెళ్ళి ధనియాల సంచిలో ముట్టెపెట్టి కడుపు నిండా తినేది. మిగిలినవన్నీ చిందరవందరగా చేసి పోతుండేది. నూనె నేతుల డబ్బాలన్నింటినీ కొమ్ములతో పడగొట్టేది. కుప్పలన్నింటినీ త్రొక్కేది. త్రాటిలో కట్టినట్లయితే దాన్ని తెంపుకునేది. చాలా గొలుసుల్ని కూడా త్రెంపి పారేసింది. ఆ గ్రామ ప్రజలందరికీ అది ఆవుగా కాక పెద్ద పులి అనిపించింది. ప్రజలని ఇలా సతాయించటం వలన వాళ్ళంతా దాంతో విసిగిపోయారు. అది ఈనని కారణంగా పాలు కూడా ఇచ్చేది కాదు. దాన్ని కట్టేసి ఉంచటం ఒక పెద్ద సమస్య అయింది. ఊరి వారంతా దీన్ని కసాయి వాడికన్నా ఇవ్వు, లేదా నువ్వే తుపాకీతో కాల్చిపారేయి అని సలహా కూడా ఇచ్చారు. మీరే దీన్ని ఏదో విధంగా చంపేయండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సుఖలాల్. ఒకరోజు ఒక పఠాన్ దానిని తుపాకీతో కాల్చటానికి ప్రయత్నించాడు. గురుచీసి కాల్చబోతున్నాడు. ఇంతలో దానికి ఎలా తెలిసిందో అది తన కొమ్ములతో ఆ పఠానుని ఎత్తి క్రింద పారేసింది. మరో రోజు సుఖలాల్ పొరుగురిలో దాన్ని విడిచి వచ్చాడు. కానీ కొద్దిసేపట్లోనే అది బాలాపూర్లో కనిపించింది. ఇలాంటి స్థితిలో దాన్నేం చేయాలి? ఇవన్నీ విన్న వారెవరో ఒక సలహా ఇచ్చారు. గోవింద బువ్వా గారి గుర్రాన్ని స్వామి గజాననులు సరియైన మార్గంలో పెట్టారట. కాబట్టి నువ్వు కూడా దీన్ని షేగావు తీసుకొని వెళ్ళి స్వామికి దానం చెయ్యి. ఒకే ఉపాయానికి 2 పనులు అవుతాయి. సాధువుకి గోవును దానం చేస్తే పుణ్యానికి పుణ్యము వస్తుంది, ఈ ఆవు పీడ విరగడవుతుంది అన్నారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. ఆవుని షేగావుకి తీసుకొని వెళ్ళటానికే నిశ్చయం జరిగింది. కానీ ఆ ఆవుని ఎలా పట్టుకోవాలి అనేదే పెద్ద సమస్య అయింది. దాన్ని పట్టుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ అన్నీ వృధాయే అయినాయి. చివరికి 10-12 మంది బోలెడు దాణా చూపించి దాన్ని ఉరివేసి పట్టుకున్నారు. తాళ్లతోటి గొలుసులతోటి బంధించారు. దీనికోసం ఒక ఎద్దుబండి సిద్ధం చేసి అందులో దీన్ని షేగావ్ తీసుకొని వెడుతున్నారు. షేగావ్ దగ్గరవుతున్న కొద్దీ దాని స్వభావంలో ఎంతో మార్పు రాసాగింది. షేగావ్లో స్వామి ఎదుట దాన్ని నిలబెట్టినప్పుడు అది ఎంతో మంచిదిగా సాధువుగా కనిపించింది. దాని కళ్ళ వెంబడి నీరు కారటం ప్రారంభించింది. దాని దీనస్థితిని చూసిన స్వామీజీ, గోవు లాంటి సాధువునా నానా బాధలు పెట్టేది? ఇది మంచిది కాదు. దీన్నెంత దీనావస్థకు గురి చేశారు మీరు. 4 కాళ్ళు కట్టేశారా? మెల్లో ఇనుప గొలుసు వేశారా? కొమ్ములకు కూడా తాళ్ళు కట్టి నానా అవస్థ పెడుతున్నారా? ఇంత ఏర్పాటు ఏదైనా ఆడసింహానికి తగింది. కానీ గోవులాంటి సాధు జంతువునా ఇలా కట్టి తీసుకురావటం ఏమీ బాగుండలేదు. ఓ బంధువులారా, గోవు ప్రపంచానికే మాత అన్న విషయం తెలియదా? అటువంటి దాన్ని ఇట్టి దుస్థితికి తేవటం సహించరాని విషయం. దాన్ని వెంటనే విడిపించండి. ఇప్పుడు అదేమీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టదు అని కోపడ్డారు. అయినా భయం కొద్దీ దాన్ని విడిపించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ప్రతివాడు ఒక్కొక్క అడుగే వెనక్కి వేయటం ప్రారంభించాడు. ఇది చూసిన స్వామీజీ తమ స్వహస్తాలతో గోమాతని బంధ విముక్తిరాలిని చేశారు. గోవు బండిని దిగి క్రిందికి వచ్చింది. దిగగానే స్వామికి నమస్కరించడానికి తన 2 కాళ్ళు ముందుకు చాపింది. తరువాత శిరస్సు క్రిందకు వంచి స్వామికి 3 సార్లు ప్రదక్షిణలు చేసి వారి పాదాలు నాకసాగింది. ఈ సంఘటనని గ్రామ ప్రజలంతా తమ కళ్ళతో చూశారు. దీనిని వర్ణించటం ఆదిశేషునికి కూడా అసంభవమే. స్వామీజీ తరువాత గోమాతతో, ఓ గోమాత, ఇక నుంచి ఎవరినీ సతాయించవద్దు. ఈ మఠాన్ని విడిచి మరెక్కడికి పోవద్దు అన్నారు. ఈ చమత్కృతికి ప్రభావితులైన ప్రజలందరూ స్వామీజీకి జయ జయకారాలు చేశారు. బాలాపూర్ ప్రజలు వారి ఊరు చేరారు. గోవు షేగావ్ మఠంలో ఉండిపోయింది. నాటి నుండి దానిని త్రాడుతో కట్టే పనే లేకపోయింది. మంచి గోవులకుండే సద్గుణాలన్నీ దానిలో వచ్చాయి. ఆ గోవుకు పుట్టిన సంతతి నేడు కూడా షేగావ్లో ఉన్నాయి. శాస్త్రాల్లో స్వానుభవానికి సంబంధించిన విషయాలు వ్రాయబడినాయి. అవన్నీ ప్రత్యక్ష అనుభవాలుగా షేగావ్లో అనుభవానికి వస్తాయి. కారంజ్ అనే గ్రామంలో లక్ష్మణగడే అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు ధనికుడు, సజ్జనుడు. అతనికి కడుపు నొప్పి రావటం ప్రారంభమైంది. అతడెన్నో ఉపచారాలు చేశాడు, కానీ లాభం లేకపోయింది.
కడుపు నొప్పి తగ్గటం కోసం ఎంతో ధనం కూడా వెచ్చించాడు. అతడు లోకుల ద్వారా స్వామిని గురించి విన్నాడు. చివరికి పత్నితో కలిసి షేగావ్కి వచ్చాడు. రోగం వల్ల బలహీనుడై నడవలేకపోయేవాడు. అతన్ని 2-3 పట్టి మఠంలోనికి తెచ్చారు. అతడెంత బలహీనుడయ్యాడంటే స్వామికి చేతులెత్తి నమస్కారం కూడా చేయలేకపోయాడు. భర్త బదులు భార్యయే స్వామికి నమస్కరించింది. హే దయాఘన ప్రభు, నన్ను మీ పెంపుడు కూతురనుకొని నా పతి కడుపు నొప్పి పోగొట్టి ఈయనకు ప్రాణభిక్ష పెట్టండి. అమృతం యొక్క దర్శనం అయిన తరువాత మృత్యువెలా వస్తుంది? నన్ను అఖండ సౌభాగ్యవతిని కమ్మని ఆశీర్వదించండి. ఇదే నా ప్రార్థన అని వేడుకుంది. ఆ సమయాన స్వామీజీ మామిడి పండు భుజిస్తున్నారు. దాన్నే లక్ష్మణకాంత వైపు విసిరేశారు. దాన్ని అతని చేత తినిపించు, అంతా సర్దుకుంటుంది. నీవు నిజంగానే ఇతనికి అర్ధయుక్తమైన ధర్మపత్నివి. నీ సేవ వలనే ఇతడు వ్యాధి ముక్తుడవుతాడు అని ఇంకేమీ మాట్లాడకుండా స్వామి గంజా త్రాగటం ప్రారంభించారు. ఆ లక్ష్మణ పత్ని స్వామి ఇంకేమైనా సెలవిస్తారేమోనని అక్కడ నిలబడే ఉంది. అందుచే భాస్కర్ పాటిల్ ఆమెతో, సోదరి, ఇక మీరిక్కడ ఉండవద్దు. మీ పతిని తీసుకొని కారంజా వెళ్ళిరండి. స్వామి చేత ఇవ్వబడిన ఆ మామిడి పండు ప్రసాదాన్ని వారి చేత తినిపించండి. దాన్ని తినగానే లక్ష్మణుడు రోగముక్తుడవుతాడు అన్నాడు. ధర్మపత్ని తన పతితో సహా కారంజా తిరిగి వచ్చేసింది. పతికి మామిడి పండు ప్రసాదాన్ని తినటానికి ఇచ్చింది కూడా. ఇద్దరూ తిరిగి రావటం చూసిన వాళ్ళంతా షేగావ్లో ఏమైంది అని అడిగారు. పత్ని అక్కడి సమాచారం అంతా పూసగుచ్చినట్లు చెప్పి స్వామివారిచ్చిన మామిడి పండును పతికి తినటానికని ఇచ్చింది. అది విన్న వైద్యునికి ఇది సరిగా జరగలేదనిపించింది. ఆయన, సోదరి, మీరెంత పొరపాటు చేశారో తెలుసా? మామిడి పండు కడుపు రోగాలకు అపథ్యం. మాధవ నిదానంలోనూ సుశ్రుతంలోనూ ఇదే చెప్పబడింది. నిఘంటు మరి శారంగధరుడు కూడా ఇదే గట్టిగా వక్కాణించారు. స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని మీరు తిని ఉండాల్సింది, బాగుండేది. మీరు అర్ధాంగి కాబట్టి వారికి తప్పక దాని ఫలితం కలిగేది అన్నారు. వైద్యుని ఈ మాటలు విని బంధువులంతా భయపడ్డారు. పత్ని వలన జరిగిన తప్పిదానికి బంధువులంతా ఆమెను నానా దుర్భాషలాడసాగారు. కానీ ప్రభు కృప వలన మామిడి పండు తింటే అపథ్యం కాక రోగి ఆశ్చర్యజనకంగా కోలుకోవటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా నీళ్ల విరేచనాలవటం ప్రారంభమైంది. కొంతసేపటికి మలం అంతా బయటకు పోయి అతని కడుపు మెత్తబడి సహజంగా తయారైంది. విరేచనాలతో అతని జబ్బు అంతా పోయింది. క్రమక్రమంగా లక్ష్మణుని ఆరోగ్యం అంతా కుదుటబడింది. మెల్లిగా ఆరోగ్యవంతుడయ్యాడు. మానవ ప్రయత్నం ప్రకృతికి లోబడే ఫలిస్తుంది, కానీ అంతకు మించి కాదు. కానీ భగవత్కృప, సిద్ధయోగుల కృప కలిగినట్లయితే కాని పనైనా సులభంగా అయిపోతుంది. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. లక్ష్మణుడు ఆరోగ్యవంతుడైన వెంటనే షేగావ్ వచ్చాడు. స్వామికి ప్రణామం చేసి, స్వామి, మీ పాదధూళి చేత నా గృహాన్ని పావనం చేయుడని ప్రార్థన. మిమ్మల్ని వెంట కొనిపోవటానికే వచ్చాను. కాదని నన్ను క్షుద్రుణ్ణి చేయకండి అంటూ లక్ష్మణుడు పరిపరి విధాలా వేడుకున్నాడు. చివరికి స్వామీజీ శంకర్ భావు పీతాంబరులతో కారంజా వెళ్ళారు. అక్కడ లక్ష్మణుడు యథాశక్తి స్వామికి పూజలు చేసి తన సంపదంతా మీదేనన్నాడు. అంతలోనే సర్దుకొని, మీకు దానమివ్వటానికి నేనెవరిని? నౌకరెక్కడైనా యజమానికి దానమివ్వగలడా అన్నాడు. కొద్దిసేపైన తరువాత ఒక పళ్ళెంలో కొన్ని రూపాయలుంచి స్వామికెదుట ఉంచాడు. పళ్ళెం ముందుండటం గమనించి స్వామి, అరే, ఒకవైపు నాదేమీ లేదంటున్నావు, మరి ఈ రూకలెక్కడివి? చెప్పేదొకటి చేసేదొకటినా? అలా ఎందుకు చేస్తున్నావు? తినే పళ్ళు, చూపే పళ్ళు వేరువేరా? ఇలాంటి ప్రవర్తన ఏమీ నచ్చలేదు, మంచిది కాదు కూడా. నీకున్నదంతా నాకర్పించానన్నావు కదా, తాళాలన్నీ తీసేసి ఆ రోడ్డున పారేయి. నీ ఖజానాకున్న తలుపులు తెరు. లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నాడు. కానీ స్వామీజీ మాత్రం ఖజానా తలుపులు తెరిచేంత వరకు ఊరుకోలేదు. చివరికి లక్ష్మణుడు వివశుడై తలుపులు తెరవాల్సి వచ్చింది. కానీ ఖజానా ఉన్న దర్వాజా దగ్గర తానే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని, స్వామి రండి, ఎంతైనా తీసుకెళ్ళండి అన్నాడే కానీ మనస్సులో మాత్రం ఇవ్వాలని లేదు. ఇది స్వామీజీ వెంటనే గ్రహించారు. ఇది వట్టి అభినయం మాత్రమే, ఇవ్వాలని ఏమాత్రమూ లేదు. కపట నాటకం ఆడితే ఎన్నాళ్ళు దాగుతుంది?
కాకరకాయ చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కానీ తింటే ఎంత చేదుగా ఉంటుంది. లక్ష్మణుని ఈ ప్రవర్తనకి స్వామీజీ చాలా కోపించారు. డాంభికుల ఇంట యోగులకు తృప్తి ఎలా కలుగుతుంది? నిజానికి స్వామీజీకి అతడి నుండి ఒక్క పైసా కూడా అక్కరలేదు. ఆయనకు అవసరమే లేదు. వారు వైరాగ్య సాగరులే కదా. కానీ నోటి నుండి వచ్చిన మాటని పరీక్షిస్తున్నారు అతడు అబద్ధం చెప్తున్నాడని. ఇక అక్కడి నుండి బయలుదేరి కోపంతో వెళ్ళిపోయారు స్వామీజీ. వెడుతూ నాది నాది అంటున్నావు కదా, దాని ఫలితాన్ని అనుభవించు. ఇక దీనికై నేనేమీ చేయను. నీపై దయతలచి నీ సంపత్తిని ద్విగుణీకృతం చేయటానికే వచ్చానిక్కడికి. కానీ నీ దౌర్భాగ్యం వలన నువ్వు కాలదన్నుకున్నావు అన్నారు. తరువాత స్వామీజీ అన్నట్లే జరిగింది. 6 నెలల్లోనే మొత్తం సంపదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. అతడు నిర్ధనుడై చివరికి రోజు కూటి కోసం జోలె పట్టవలసిన స్థితికి వచ్చాడు. హే శ్రోతలారా, పరమార్థం విషయంలో కపటం ఎప్పుడూ పనికిరాదని చెప్పటానికే ఈ లీలని చూపించారు స్వామి. శ్రీ గజానన చింతామణికి చెకుముకి రాయి వలన శోభ చేకూరుతుందా, లేక బంగారపు అలంకారాల బదులు సీసపు ఆభూషణాలతో వస్తుందా? స్వస్తి శ్రీ దాసగణు విరచితమైన శ్రీ గజానన విజయమను ఈ గ్రంథము భక్తుల కళ్యాణార్థం పఠించబడుగాక. శుభం భవతు. శ్రీ హరిహరార్పణమస్తు. ఇది 10వ అధ్యాయము సమాప్తము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.